పల్నాడు ప్రాంతంలో వైసీపీ హయాంలో రక్తాలు పారితే కూటమి ప్రభుత్వ హయాంలో పంట భూములకు నీళ్లు పారుతున్నాయని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఘర్షణకు రాజకీయ రంగు పులిమి వైసీపీ కుట్రలు పన్నుతోందని మండిపడ్డారు. అరాచకాలతో గందరగోళం చేసే పార్టీ వైసీపీ అని ధ్వజమెత్తారు. హత్య రాజకీయాలు ఎక్కడ జరిగినా ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని తప్పు చేసిన ఎవరిని వదిలిపెట్టదని హెచ్చరించారు. వ్యక్తిగత హత్యల్ని రాజకీయ హత్యలుగా మార్చే కుట్రలు ఎవరు చేసినా ఉపేక్షించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. కాలంలో 10వ తారీఖున ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన సంఘటన హత్యకు దారితీసింది. అది అందరికీ తెలుసు ఆ ప్రాంతంలో ఏం జరిగిందనేది. దాన్ని వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన నాయకులు గాని ఆ పార్టీ వాళ్ళు గాని అందరూ కూడా కలిసి దాన్ని రాజకీయ హత్య కింద మార్చేసి మా తెలుగుదేశం పార్టీ మీద బురద వీసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు నాయుడు గారు ఎలాంటి వారు, లేకపోతే తెలుగుదేశం పార్టీ ఎలాంటిదో తెలుసు. అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ ఏంటనేది ఒకసారి గత 5 సంవత్సరాల్లో పరిశీలిస్తే మీ అందరికీ తెలిసింది. ఒకటి కాదు, రెండు కాదు, అరాచకాలు చేసుకుంటా వెళ్ళిపోయిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ ప్రభుత్వం. మా ప్రభుత్వం మొదటి నుంచి ముఖ్యమంత్రి గారు చెప్పేది గ్రామాలు అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలి, అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలి. కానీ ఇప్పటికి కూడా ప్రజల బుద్ధి చెప్పి 11 సీట్లు వచ్చినా సరే వాళ్ళకైతే బుద్ధి రాలేదు. ఇంకా ఇప్పటికి కూడా గ్రామాల్లో చిన్న చిన్న సంఘటనలు జరిగి ఎక్కడన్నా హత్యలు జరిగితే ఎవరన్నా చనిపోతే దానికి పార్టీ రంగు పూసి ఇమ్మీడియట్ గా ఎవరు చచ్చిపోతారా ఏం జరిగిందని పరిగెత్తుకుంటూ వచ్చి గ్రామాల్లో దాన్ని కూడా రాజకీయ లబ్ధి కోసం చేకూర్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీరు చూస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి వచ్చిన దగ్గర నుంచి ఏ విధంగా హత్య రాజకీయాలు జరిగినాయో, ఏ విధంగా తెలుగుదేశం పార్టీ మీద దాడులు చేశారో, లాస్ట్ కి చంద్రబాబు నాయుడు మీద కూడా అక్రమ కేసు పెట్టి జైల్లో పెట్టిన పార్టీ అది. మా పార్టీకి ఆ పార్టీకి సంబంధం లేదు. అది ప్రజల నుంచి ప్రజల అక్రమ సంపాదన మీద పెట్టిన పార్టీ మాది, తెలుగువాడి గౌరవం మీద పెట్టిన పార్టీ మాది.